తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆంటీ, నేను అసలు మీ ఫ్యాన్ తెలుసా? మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే మీలాంటి అమ్మ నాకు లేదే అని చాలా అన్హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనుకోండి, ఎందుకంటే అమ్మగా మిస్ అయినా అత్తగా దొరికారు కాబట్టి. నీకు అత్తయ్యగా ఉండే అర్హత నాకుందేమో కానీ నీకు భర్త అయ్యే అర్హత మాత్రం మా వాడికి లేదు. ఆంటీ, అవునమ్మా, నీ ప్రేమలో నిజాయితీ ఉంది, వాడి ప్రేమలో స్వార్థం ఉంది. నాకు తెలుసమ్మా, ప్రేమ మనుషుల్ని బ్రతికిస్తుందని, కానీ డబ్బు మనుషుల్ని నడిపిస్తుంది. కొంతమందికి ఆ ప్రేమ విలువ తెలియదు కాబట్టే ఆ డబ్బుకే విలువ ఇస్తారు. అలాంటి వాళ్ళలో నా కొడుకు ఒక్కడు. నీ దగ్గరికి వచ్చి నువ్వు మేయర్ కూతురు అన్న విషయం తెలియదని చెప్పాడా? అవునండి. కానీ నువ్వు మేయర్ కూతురు అన్న విషయం తెలిసే నిన్ను ప్రేమలోకి దింపాడు. బిడ్డ తప్పు చేస్తే ఏ తల్లైనా బిడ్డనే సమర్థిస్తుంది. కానీ నా కొడుకు సమర్థించుకునే తప్పుల్ని దాటిపోయి అసహించుకునేంత స్థాయికి ఎదిగిపోయాడు. అందుకే నీ దగ్గరికి వచ్చి వాడి గురించి నిజం చెప్తున్నాను. మాటలతో మనుషుల్ని ఆకర్షించుకునే కెపాసిటీ వాడుకుంది. చిన్నప్పుడు వాడికి మాటలు బాగా రావాలని నేనే వాడికి పసపోసాను. కానీ ఆ మాటలే నీలాంటి ఆడపిల్ల జీవితాన్ని తలకింద చేస్తుందని నేను ఊహించలేదు. వేణు గురించి మీరు ఇలా చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నానంటే. వాడికి నీకు పరిచయం రోజుల్లోనే ఉంది, కానీ కన్న తల్లిగా వాడితో నాకు సంవత్సరాల అనుబంధం ఉంది. వాడి గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు అనుకుంటాను. తల్లిగా వాడిని మార్చాలని ఎంతో ప్రయత్నించాను, కానీ మార్చలేకపోయాను. నా మాట విని వాడిని మర్చిపోతే నీ జీవితం బాగుంటుంది. వాడిని నమ్మితే నీ జీవితాన్ని నువ్వు మర్చిపోవాల్సి వస్తుంది. ఆంటీ, ఆంటీ, మీరు కూడా విన్నదానివి నీకే ఇంత బాధగా ఉంటే కన్న కొడుకు గురించి ఇలా చెప్పాల్సి వచ్చినందుకు నాకెంతో బాధగా ఉంటుంది. క్షమించమ్మా, ఇలాంటి కొడుకుని కన్నందుకు. అమ్మా లక్ష్మీదేవి, చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు చాలా శ్రమ తగ్గించావమ్మా. నా చేతులకి మట్టి కాకుండా, నా కూతురు నాకు దూరం కాకుండా నా సమస్యని పరిష్కరించావు. ఇన్నాళ్ళు మాయ మాటలు చెప్పడంలో, మభ్య పెట్టడంలో మా రాజకీయ నాయకులను మించిన వాళ్ళు ఎవరూ లేరనుకున్నాను. కానీ నువ్వు వాళ్ళని మించిపోయావు. నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు. మరి నా వాగ్దానం నేను చెల్లించుకోవాలి కదా. డ్రైవర్, ఇందులో 25 లక్షలు ఉన్నాయి. ఈ డబ్బుతో మీ అబ్బాయిని అమెరికా పంపించొచ్చు, అమ్మాయిని అత్తవారింటికి పంపించొచ్చు, మీ వారి అలవాట్లు అవసరాలు తీర్చొచ్చు. తీసుకోండి, తీసుకోండి. తీసుకో లక్ష్మి, ఇంటికి వచ్చిన లక్ష్మిని కాదనకూడదు. తీసుకో. మీరేదో మొహమాట పడుతున్నట్టున్నారు. పోనీ నే వెళ్ళిన తర్వాత తీసుకోండి. ఒక నిమిషం ఆగండి. మీ డబ్బు మీరు తీసుకెళ్ళండి. బేరసారాలతో మనుషుల్ని మార్చడానికి ఇది రాజకీయాలు కాదు, జీవితాలు.
నువ్వు ఇస్తానన్న డబ్బుకు ఆశపడి నా కొడుకు దుర్మార్గుడని నీ కూతురు చెప్పాననుకున్నావా? కాదు, 2 నిమిషాల్లో యాక్సిడెంట్ చేసి నా కొడుకుని చంపుతానని చెప్పావే, అందుకు భయపడి అబద్ధం చెప్పాను. కూతురు ప్రేమకి సమాధి కట్టి స్థాయికి మీరెదిగినా కొడుకు ప్రేమను అమ్ముకునే స్థితికి నేను దిగజారలేదు. ఆ రోజు మీ ఆస్తి ఏమిటి, అంతస్తు ఏమిటని అడిగారు. హోదాల కోసం, అధికారాల కోసం పరిగెత్తే అంతస్తు మీది, ప్రేమల మమకారాలు పంచుకుని బతికే అంతస్తు మాది. మీ అంతస్తులన్నీ ఏలం వేసినా, మీ పదవులన్నీ కట్నాలుగా ఇచ్చినా నా బిడ్డ లాంటి వాణ్ణి మీ కూతురికి భర్తగా తెచ్చుకోలేను. మీ హోదా, మీ డబ్బు నా బిడ్డకి దిష్టి తీయడానికి కూడా పనికిరాదు. తీసుకెళ్ళండి. లక్ష్మి, పెద్ద మనిషి అనే గౌరవం లేకుండా ఏమిటా మాటలు? సార్, కన్నతల్లి కడుపు కదా, కాసేపు అన్నం గిన్నెలా ఉడుగుతుంది, ఆ తర్వాత చల్లారిపోతుంది. జీవితంలో ఒకటి పోగొట్టుకుంటే కానీ రెండోది రాదంటారు. ఎలాగో కొడుకు ప్రేమ నష్టపోయాం, వచ్చిన డబ్బైనా జాగ్రత్త చేసుకోవాలి కదా. అవునంకుల్, అమ్మ ఆవేశంలో అలా అనేసింది. ఇప్పుడు అన్నయ్య గురించి బాధపడుతున్నా ఆ తర్వాత డబ్బుతో మా అందరి జీవితాలు బాగుపడినందుకు సంతోషించేది ఆవిడేగా. పాపం మా అన్నయ్య కష్టపడి డబ్బు సంపాదించి నన్ను ఫారెన్ పంపించాలనుకున్నాడు. చివరికి ఆయన కోరిక మీ వల్ల తీరుతుంది. పెద్ద మనిషిని ఎంతసేపు నేను పెడతాం? రై, కార్ స్టార్ట్ చేయమని చెప్పరా. మీరు బయలుదేరండి సార్. మరవే దివ్య, దివ్య ఆగు. ఏమైంది నీకు? ఏం తప్పించుకుని వెళ్తున్నావు? తప్పించుకొని కాదు, తప్పుకొని వెళ్తున్నాను. తప్పుకు వెళ్ళాల్సినంత తప్పు నేనేం చేశాను? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దివ్య ఆగు. దివ్య, నేనే నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పలేదే. నువ్వే నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పి నన్ను ప్రేమలకు దింపి నిన్ను చూడుకుని ఉండలేనంత పిచ్చివాణి చేశావు. ఇప్పుడు నువ్వెందుకు తప్పించి తిరుగుతున్నావు? సి మిస్టర్ వేణు, ఏదైనా వస్తువుని కొనాలి అనుకుంటే ఒరిజినల్ అనుకుని అడ్వాన్స్ ఇస్తాం. తర్వాత అది డూప్లికేట్ అని తెలిస్తే ఇచ్చిన అడ్వాన్స్ అయినా వదులుకుంటాం గాని తిరిగి ఆ వస్తువుని కొనుక్కోగా. నువ్వు క్యారెక్టర్ ఉన్నవాడవని నమ్మి ప్రేమిస్తున్నానని చెప్పాను. కానీ నీ ప్రేమ అబద్ధమని, నువ్వు డూప్లికేట్ గడవని తెలుసుకున్నాక నా ప్రేమను వదులుకున్నాను. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించుకో. గుడ్ బై. నువ్వు డూప్లికేట్ గడవని తెలుసుకున్నాక నా ప్రేమను వదులుకున్నాను. బాబు గారు, ఎందుకు అలా అమ్మాయి గారిని విసిగిస్తారు మీరు? బాబు, నేను మేరీని డ్రైవర్ని బాబు. నా చేతులతో నేను తీసుకెళ్లి డబ్బులు మీ ఇంట్లో ఇచ్చాను బాబు. మీ నాన్న, మీ తమ్ముడు, మీ చెల్లి మీ ప్రేమను అమ్మేశారు బాబు. ఒరే, ఏమిట్రా బట్టలు చదువుకుంటున్నావు? నిన్నే ఏమిట్రా, ఎక్కడికి వెళ్తున్నావు? వేణు, చెప్పు వేణు. ఒరే చెప్పరా, ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పరా, చెప్పు. ఇంట్లో ఉండాలంటే భయంగా ఉంది. దేనికి? నా ప్రేమను అమ్మేసినట్టు నన్ను అమ్మేస్తారేమోనని. వేణు, అవును, నేను ఇంట్లో ఎవరి కోసం ఉండాలి? ఇల్లంటే ఆప్యాయతలు, అనురాగాలు అనుకున్నాను. కానీ రక్త సంబంధాన్ని కూడా లాభ నష్టాల ఖాతాలో చేర్చే వ్యాపారం అని మీ వల్లే తెలుసుకున్నాను. ఏంట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? చిచి, నువ్వు వ్యసనానికి బానిసం అనుకున్నాను. కానీ డబ్బు కోసం ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. ఏం దిగజారిపోయాను రా? నిన్ను కని పెంచి 25 ఏళ్ళు పోషించాను. ఈ ఇంటిని నిలబెట్టడానికి ఆ మాత్రం నేను అడ్డు పెట్టుకోవడం తప్ప? కసాయి వారైనా కొన్నవాటిని చంపుతారు కానీ కన్నబిడ్డల్ని చంపుకోరు. కానీ మీరు అన్నిటికీ తెగించారు. నువ్వేమైనా అనుకో, నువ్వు ఒక్కడే కాదు, నాకు మిగతా బిడ్డలు కూడా ముఖ్యం. వాళ్ళ సుఖక్షేమం చూడాల్సిన ధర్మం నాకుంది. నా సర్టిఫికెట్స్ అన్ని తీసుకెళ్లి ఓ క్వార్టర్ బాటిల్కి డబ్బులు ఇస్తే కానీ తిరిగి ఇవ్వనా చూడు. అప్పుడే నువ్వెంత గొప్ప ధర్మాత్ముడో అర్థమైంది. ఎందుకనే అంతగా ఎమోషన్ అవుతావు? లాయర్ గా నీ జీవితం మొత్తం మీద సంపాదించలేని డబ్బు లవ్ పేరుతో వచ్చేసింది. ఏయ్! ఛీ! ఆ రోజు బిందె తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తే నా చెల్లి చాలా తెలివైంది అనుకున్నాను. కానీ ఈ రోజు అన్న ప్రేమని తాకట్టు పెట్టే స్థాయికి నువ్వు ఎదిగిపోయావు. ఛీ! ఒరేయ్, నిన్నెంత కష్టపడైనా చదివించి విదేశాలకు పంపించాలనుకున్నాను రా. కానీ అన్న జీవితాన్ని వీసాగా పెట్టుకుని విదేశాలకు వెళ్ళిపోయేంత గొప్ప తెలివితేటలు నీకున్నాయనుకోలేదురా. రే, దేవుడు తోడబుట్టిన వాళ్ళని ఎందుకు ఇస్తాడో తెలుసా? కన్నవాళ్ళు కలకాలం ఉండరని, వాళ్ళ ప్రేమను మీరు పంచిస్తారని. కానీ నా దురదృష్టం, అందరూ
మీరందరూ స్వార్థపడలే. వేణు ఒక మాట. వద్దమ్మా, ఇంకేం చెప్పొద్దు. ఎవరికైనా దెబ్బ తగిలితే అమ్మ అని ఏడుస్తారు, కానీ ఆ అమ్మాయి దెబ్బ కొడితే ఎవరిని తలుచుకోవాలి, ఎవరికి చెప్పి ఏడవాలి? నీకు తెలీదమ్మా. ఒకరోజు ఇల్లు గడవకపోతే నా రక్తాన్ని అమ్మి డబ్బు తెచ్చి నీ చేతికి ఇచ్చాను. నిజం తెలిస్తే మీరు బాధపడతారని అకౌంట్స్ రాసి తీసుకొచ్చానని అబద్ధం చెప్పాను. నేను మీకోసం బతుకుతున్నాను, కానీ మీరు మీ సుఖం కోసం నా మనసుని చంపేశారు. వద్దు. నువ్వు 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 మీరెవ్వరు నాకొద్దు. దివ్య, ఎందుకు వచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి. నిన్ను చూడడానికి అసహ్యంగా ఉంది. Get out. ప్లీజ్ దివ్య, నేను చెప్పేది విను. నేను వినను వినను వినను. అది కాదు దివ్య, నేను నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? మెడపట్టి బయటికి గెంటించమంటావా? దివ్య, సెక్యూరిటీ, అడ్డమైన వాళ్ళని కాంపౌండ్ లోకి అడుగు పెట్టనివ్వకండి. ముందు తన్ని బయటకు పంపించండి. అవసరం లేదు దివ్య, నేనే మెట్టు. కానీ ఒక మాట, ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు వినిపించుకోవట్లేదు. నిజం తెలుసుకున్న తర్వాత నా కోసం నువ్వు వస్తావు. వేణు, నన్ను క్షమించరా. నీకు నా మీద కోపం పోవడానికి ఈ జన్మంతా సరిపోదని నాకు తెలుసురా. నీ ప్రేమనైతే సులభంగా చెడగొట్టగలిగాం, కానీ దివ్య పెళ్లిని ఆపలేకపోయినరా. మళ్ళీ నువ్వు మామూలు మంచివే మా మధ్య తిరగాలని మీ ఇద్దరిని ఒక్కటి చేయడానికి దివ్య దగ్గరికి వెళ్ళాను. కానీ పరిస్థితి చేయి దాటిపోయింది. దివ్య పెళ్లి జరుగుతోంది. వేణు వేణు వేణు, భయపడకమ్మా, మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాం. మీ మధ్య ఉంటాను. మీరు చేసిన ద్రోహం తలుచుకుంటూ, చావలేక బతుకుతూ, మీ మధ్య తిరుగుతూ నేను మీ ముందే పతనమైపోవాలి. ప్రతి క్షణం నేను అనుభవించిన నరకం మీరు చూడాలి. హలో, ఏంటి అసలు కేకలు? ఇదేంటి ఇల్లు అసెంబ్లీ హాల్? ఇది ఇల్లే సార్, కానీ మేము ప్రెస్ వాళ్ళం. మీ ఇంటర్వ్యూ కావాలి సార్. నో 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 నో, నేను ఈ ఇంటర్వ్యూలకు చాలా దూరమని మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు సార్. మంత్రిగా మీరు మీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల గురించి ప్రజలకు తెలియాలంటే ఇలాంటి ప్రెస్ మీట్లు అవసరం సార్. మీకు పెళ్ళయిందా? అయింది సార్. మీరు మీ పెళ్ళాన్ని బాగా చూసుకుంటున్నారా? బాగానే చూసుకుంటానండి. మరి ఈ విషయాన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ కాలనీ వాళ్ళందరికీ చెప్పారా? అదేంటి సార్, పెళ్ళాన్ని బాగా చూసుకోవటం మొగుడుగా నా బాధ్యత. దీనికి ప్రెస్ మీట్ ఎందుకండి? అవసరం లేదు. అలాగే ప్రజల్ని బాగా చూసుకోవడం మంత్రిగా నా బాధ్యత. మరి దీనికి ప్రెస్ మీట్ ఎందుకు? అది కాదు సార్, మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఇంటర్వ్యూలో చెప్పడం వల్ల ఓటర్ల అభిప్రాయాన్ని మా పత్రికలు మార్చగలవు. అలాగా? మీ పేపర్ సర్క్యులేషన్ ఎంతమ్మా? 1,00,000. మీది? 2 లక్షలు. మీది? 3 లక్షలు. మీది? 4 lakhs. చాలు చాలు చాలు. 7 కోట్ల ఆంధ్రుల్లో సంతకాలు చేయడం వచ్చిన వాళ్ళు 3 కోట్ల మంది. అందులో పేపర్ చదివే వాళ్ళు 1 కోటి మంది. అందులో ఫ్రంట్ పేజ్ పక్కన పెట్టి చివరి పేజీల్లో తెండూల్కర్ సెంచరీ కొట్టాడా, గంగూలీ ఎవరితో తిరుగుతున్నాడు, ఎవరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి దేశాన్ని అమ్మారు అని చదివేసి పేపర్ మడత పెట్టేసే వాళ్ళు సగం మంది. మిగిలిన వాళ్లలో సగం మంది ఓటు వేయరు, మిగతా సగం మంది ఓటు వేయడానికి పేపర్ చదువురు. మళ్ళీ ఎందుకమ్మా ఇంటర్వ్యూలు? సరే సార్, మీరు ఇంటర్వ్యూ ఇవ్వద్దు, కానీ ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తారా? అడగండి. మీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది కదా, వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందంటారా? దేనికైనా టైం బాగుండాలమ్మా. గత 20 ఏళ్లుగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ మారారు. కానీ 2 రాష్ట్రాలని గడగడలాడిస్తూ బెదిరిస్తున్న వీరప్పన్ మారాడా? 300 మంది ఎమ్మెల్యేలు చీఫ్ మినిస్టర్ని మార్చారు. కానీ 25,000 మంది పోలీసులు వీరప్పన్ పొజిషన్ మార్చారా? టైం. అక్కడ ప్రభుత్వానికి గుడ్ టైం, వీరప్పనికి బ్యాడ్ టైం. టైం బాగుంటే కొన్ని కోణాల్లో కుంభకోణాలే ప్లస్ అవుతాయి. మీరు సార్ రేపు ఆగస్టు 15 కదా సార్, మీ చేత జంక్షన్ లో జెండా ఎగరించాలని వచ్చారు సార్. ఓ, నేను జెండా ఎగరేయాలా? అవును సార్.
నాకు ఈ ప్రెస్ మీట్లే కాదు జెండా వందనాలన్న ఇష్టం లేదని వాళ్ళకి చెప్పొచ్చు కదా. అది కాదు ప్లీజ్ సార్, అసలు జెండా అంటే 3 రంగుల గుడ్డ ముక్క కాదు, మన దేశ గౌరవం, ప్రతిష్ట. ఏ దేశభక్తుడో స్వతంత్ర సమర యోధుడు ఎగరవేస్తే అది హిమాలయాలంత ఎత్తున ఎగురుతుంది. నాలాంటి రాజకీయ నాయకులు ఎగరవేస్తే అది ఎలక్ట్రిక్ పోలంత ఎత్తుకు ఎగిరి ఆగిపోతుంది. జాతీయ జెండా రెపరెపలాడాలి గాని మా చేతుల్లో పడి లబలబలాడకూడదు. సార్ యు ఆర్ రియల్లీ గ్రేట్. జెండా వందనం గురించి ఇంతగా ఆలోచించిన మీరు నిజంగా మాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా పర్వాలేదు సార్. సార్ మీకు ఫోను. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. హలో, చెప్పండి కామేశ్వరరావు గారు. వాట్? నా కూతురు నా మీద దావా వేసిందా? నో 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 నో. ఏమ్మా భయపడ్డావా? యా. తాత ఇంట్లో లేడా? మీరెవరు? ఓ మై గాడ్, బ్యాడ్ లక్. నా బిడ్డకి నేనెవరని చెప్పుకోవాల్సిన దురదృష్టం వచ్చింది. నేను మీ డాడీని. డాడీయా? అవునమ్మా. నేను 30 ఏళ్ళు కష్టపడితే నా ఫోటో పేపర్లో పడింది. కానీ 7 ఏళ్లకే నీ ఫోటో పేపర్లో పడిందంటే ఎంత ఫాస్ట్ గ్రోత్. ఆఖరికి నా కూతురు అనిపించుకున్నా. కమ్. ఏంటమ్మా అంత దూరంగా ఉన్నావు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు? అబ్బా, నీలో కూడా ప్రతిపక్షం ప్రవేశించింది. చూడమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నీ అమ్మ దగ్గర సుఖంగా ఉన్నావనుకున్నాను. కానీ అది నన్ను వదిలేసినట్టు నిన్ను కూడా వదిలేసిందని ఈ రోజే తెలిసింది. అందుకే నిన్ను నాతో పాటు తీసుకెళ్దామని వచ్చాను. నేను రాను, నాకు అమ్మ కూడా కావాలి. ఇక నుంచి అమ్మైనా నానైనా నేనే కదా. ఆ మాట తాతయ్య కూడా చెప్పారు. మీకు నేను కావాలంటే అమ్మతో కలిసి రండి. ఓ మై గాడ్, ఓటు ఉన్నవాడిని కన్విన్స్ చేయడం మనకు తెలుసు. ఈ పసి పిల్లలకి ఏం చెప్పాలి, ఎలా కన్విన్స్ చేయాలి? ప్రొసీడ్. మిస్టర్ అమర్నాథ్, ప్రస్తుతం మీరు మంత్రి హోదాలో ఉన్నారు కదా? అవును. ఎంతో మంది ప్రజలకు న్యాయం చేయగలిగే పొజిషన్లో ఉన్న మీరు మీ కన్నబిడ్డను వదిలి వెళ్లడం అన్యాయం అనిపించలేదా? ఇదే ప్రశ్న 7 ఏళ్ల నుంచి నన్ను వేధిస్తోంది. నా భార్య వల్ల నాకే అన్యాయం జరిగితే ఏం చేయలేకపోయాను. ఇక కన్నబిడ్డకే న్యాయం చేయగలను. మీ భార్యకి మీరు ఎన్నాళ్ళ నుంచి దూరంగా ఉంటున్నారు? నేను దూరంగా ఉండడం ఏంటి? మేడమే నన్ను వదిలేసి 7 ఏళ్ళు అయింది. అంటే 7 ఏళ్లుగా మీరు విడిపోయి ఉంటున్నారు, అంతేనా? టు బి ప్రిసైజ్ 7 ఏళ్ళు 3 నెలలు 12 రోజులు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మిస్టర్ అమర్నాథ్, ఇన్నాళ్ళు విడిపోయి ఉన్న మీరు విడాకులు తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదా? ఏనాటికైనా పశ్చాత్తాపంతో తిరిగి నా భార్య రాకపోతుందని నేను ఎదురు చూశాను. ఎప్పటికైనా సహనం చచ్చి విడాకులు తనే అడక్కపోతాడా అని తనే ఎదురు చూసింది. కనీసం మీరు మీ బిడ్డనైనా ఎందుకు చదివలేదు? బిడ్డని తల్లిని విడదీయడం మహాపాపమని తన బిడ్డను తీసుకెళ్తుంటే కాదనలేకపోయాను. కానీ తన నన్నే కాదు బిడ్డను కూడా వదిలేసిందని కోర్టు నోటీస్ అందేదాకా నాకు తెలీదు. మేడం, ఆయన చెప్పింది మీరు విన్నారు కదా. మరి మీరు కూడా మీ బిడ్డను వదులుకోవడానికి కారణం? తండ్రి లేని బిడ్డగా కంటే తల్లిదండ్రులు లేని బిడ్డగా ఉండడం మంచిదని వదిలేశాను. మరిప్పుడు మీ పాప మీ ఇద్దరితో కలిసి ఉండాలని కోరుకుంటోంది. కానీ ఆయనతో కలిసి కాపురం చేయాలని నాకు లేదు. దయచేసి నాకు విడాకులు ఇప్పించండి. మిస్టర్ అమర్నాథ్, మీ ఆవిడ మీ నుండి విడాకులు కావాలని కోరుతున్నారు. దీనికి మీరేమంటారు? ఏం చెప్పాలి సార్? ప్రపంచంలో ఏ భర్త అయినా భార్య కోరుకుంటే బంగారం కొనిస్తాడు, చీర కొనిస్తాడు. కొండ మీద కోతి కావాలన్నా, కోహినూరు వజ్రం కావాలన్నా తెచ్చిస్తాడు. కానీ విడిపోదాం, విడాకులు తీసుకుందామంటే అది నా లోపమా, నా జీవితానికి శాపమా అని అయోమయంలో పడ్డాను. అంటే విడాకులు తీసుకోవడం మీకు ఇష్టం లేదా? దివ్య, ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పమంటావు? నువ్వే చెప్పు. నేను అడిగేది మిమ్మల్ని. ఉండొచ్చు సార్, కానీ నా భార్య నా ముందున్నప్పుడు ఆమెను అడగకుండా నేనే నిర్ణయం తీసుకోను. పోనీ మేడం, మీరు చెప్పండి.
ఆయనతో విడాకులు కావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? ఆయనతో కలిసి ఉండడం ఇష్టం లేక, మరి పాప పుట్టేదాకా ఎందుకు కలుసున్నారు? గత్యంతరం లేక. శరీరాలు కలిసి అనడానికి సాక్ష్యంగా పాప పుట్టింది, కానీ మనసులు కలిసి అనడానికి నా దగ్గర సాక్ష్యం లేదు. నా దగ్గరే కాదు, సంసారం చేసి ఏ ఆడదాని దగ్గర ఉండదు. మనసులో ఎందుకు కలవలేదు? ఆయనకి మనసే లేదు కాబట్టి. పొరపాటు, చాలా పొరపాటు. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఎంతో మంది పబ్లిక్ నా మనసుని అర్థం చేసుకున్నారు, ఆదరించారు. యువర్ ఆనర్, స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అన్నదాన్ని ఈ దేశంలో ఎంతమంది మగాళ్ళు పాటిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ భార్యల్ని గౌరవించడం భర్తల సంప్రదాయం అన్నదాన్ని ప్రతి మగాడు, ఐఎమ్ సారీ, ప్రతి మగుడు పాటిస్తున్నారు. అందులో నేను ఒక్కడిని. కానీ నా భార్య నా మనసుని అర్థం చేసుకోలేకపోయింది. అయినా పర్వాలేదు, దయచేసి నాకు విడాకులు ఇప్పించకండి. మా ఇద్దరిని కలపకపోయినా కనీసం నా బిడ్డను నాకు ఇప్పించండి ప్లీజ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ ఫర్ టుమారో. ఎక్స్క్యూజ్ మీ సార్, యా, నాకు హెల్ప్ చేయాలి. చిన్న రిక్వెస్ట్. చెప్పండి. నీకు పదవి ముఖ్యమా, భార్య ముఖ్యమా అని ఎవరైనా అడిగితే నాకు నా భార్య ముఖ్యం అని చెప్పేవాడిని నేను. అందుకే తను నన్ను వదిలేసి వెళ్ళిపోయినా రెండో పెళ్లి చేసుకోలేదు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పార్టీని మార్చని వాడిని పెళ్ళాన్ని ఎలా మారుస్తాను సార్? నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. తనతో కలిసి బ్రతకాలనేది నా ఆశయం. ఏం సార్, అమెరికాలో విమానదాడులు చేసిన తీవ్రవాదుల కుట్రైనా ఆలస్యంగా బయటపడిందేమో కానీ నా భార్య మనసులో కుట్రేమిటో నాకు అర్థం కావట్లేదు. సో బిల్ క్లింటన్ అక్కడ అక్రమ సంబంధం వల్ల అన్పాపులర్ అయ్యాడు, నేను ఇక్కడ సక్రమ సంబంధంతో అన్పాపులర్ అయ్యాను. నా బాధంతా చెప్పాను, మీరే హెల్ప్ చేయాలి. నా కాపురం నిలబడితే గోడ మీద గాంధీ గారి ఫోటోని, టేబుల్ మీద మీ ఫోటోని పెట్టుకుని అటు అసెంబ్లీని ఇటు ఫ్యామిలీని ప్రశాంతంగా నడుపుతాను. వస్తాను సార్. రామ్మా, నిన్ను సీక్రెట్ ప్యానెల్కి ఎందుకు పిలిపించానో తెలుసా? నన్ను నా భర్తతో కలిసి కాపురం చేయమని చెప్పడానికి కాదు, నీ బిడ్డని ఎందుకు వదిలేశావో తెలుసుకుందామని. నా ఎక్స్పీరియన్స్ లో భార్య అంటే ఇష్టం లేని భర్తను చూశాను, భర్త అంటే ఇష్టం లేని భార్యని చూశాను, కానీ బిడ్డంటే ఇష్టం లేని తల్లిని మాత్రం నిన్నే చూస్తున్నాను. చూడమ్మా, నన్ను న్యాయమూర్తిగా కాదు, నీ శ్రేయోభిలాషిగా భావించి నువ్వెందుకిలా ప్రవర్తించాల్సి వచ్చిందో కారణం చెప్పు. దాన్ని బట్టి తీర్పుంటుంది. నా డెలివరీ టైంలో నా దగ్గర ఉండడానికి మీకు టైం ఉంటుందో ఉండదో అనుకున్నాను. నీ డెలివరీ టైంలో నీతోనే ఉంటాను, లేదా నేను ఉన్నప్పుడే నీ డెలివరీ అయ్యేటట్టు చేస్తాను. ఓకేనా? ఏమండి, స్పీడ్ తగ్గించండి, కొంచెం మెల్లగా వెళ్దాం. లక్షలు పోసి కారు కొనేది స్పీడ్ గా వెళ్ళడానికి. స్లోగా వెళ్ళాలంటే ₹2 సిటీ బస్ వెళ్ళొచ్చు కదా. మనం వెళ్ళాల్సింది అటు కదా, ఈ పక్కగా వెళ్తున్నానండి. తప్పట్లేదు, పక్కకి వెళ్ళొద్దు మామ అంటే నా మాట వినకుండా పక్కకి వెళ్ళాడు. రూట్ మారితే ప్లేట్ మారుతుందని నేను హెచ్చరించిన నన్ను రాంగ్ రూట్ పంపించాను. ఏంటండి మీరు అనేది? పోస్ట్ నన్ను నామినేట్ చేయమని మీ నాన్న అడిగితే సద్దాం హుసేన్ సేలు నన్ను చూశాడు. సద్దాం హుసేన్ తన అల్లుడిని చంపేశాడని మీ నాన్నకి నేను భయపడాలా? అందుకే నేను మామూలు అల్లుడిని కాదు ప్రూవ్ చేయడానికి ఒక చిన్న డ్రైవ్ చేస్తున్నానే. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? శ్రీరామచంద్రుడు లాంటి భర్త ఇలా మారిపోయాడేంటా అనే కదా. ఇది రాజకీయం విద్య. ఏంటి నొప్పులు మొదలయ్యా? త్వరగా వెళదామా? స్పీడ్ పెంచు. మీ నాన్న అల్లుంటే రాజమార్గంలో వెళ్ళమన్నారు కానీ పంజాబ్ మార్గంలో వెళ్ళమంటున్నారు. మామ నేను ఎంత అరిచినా కావాలని చెవులు మూసుకున్నాను. నాన్న నువ్వు అరిస్తే కానీ దండ లాంటి వాడికి ఉంటే కరగదేమో.
హలో హలో మేయర్ మామగారు, మీ ముద్దుల అల్లుండి మాట్లాడుతున్నాను. అడగకుండానే అన్ని ఇస్తారని మీ కూతురు మెళ్ళలో తాళి కట్టాను. అడగ మేయర్ పదవి అడిగితే అడుక్కునే వాడికన్నా హీనంగా నన్ను చూసావు. సో కోపం వచ్చి నీ కూతురుని తీసుకుని రోడ్ల మీద రాళ్ల మధ్య 120 కిలోమీటర్లు వెళ్తుంటే దానికన్నా ఫాస్ట్ గా నాకు నొప్పులు వచ్చాయి. వింటావా? హలో అమ్మా, విన్నావా? మేయర్ పదవి లేనప్పుడు నేను మెలకులు తిరిగానుగా, అలాగే నీ కూతురు పాపం ఇక్కడ మెలకులు తిరుగుతోంది. నువ్వు అక్కడ నా పేరు నామినేట్ చేసావనుకో, ఇక్కడ భద్రంగా హాస్పిటల్కి తీసుకెళ్తాను. నా మాటికి ఎదురు తిరిగావనుకో, ప్రసవం కష్టమైన నీ కూతురు, పుట్టడం కష్టమైన నీ మనవరాలు చచ్చి మార్చరీకి వెళ్తారు. పెద్దోడివి, అర్థం చేసుకో. థ్యాంక్ యూ. హలో దివ్య, గుడ్ ఈవినింగ్. కదలొద్దు, ఇప్పుడుగా ఆపరేషన్ అయింది. కానీ మంచి టైంలో ప్రసవించావు. పాప పుట్టింది, నాకు పదవి వచ్చింది. ఆ మూతొత్తులమూతు ఏంటి, పాపలో ఒక్క పోలిక కూడా నాది లేదే. ఇట్స్ ఓకే. బై ది బై, తల్లైన ఈ శుభ సందర్భంలో నా శుభాకాంక్షలు. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్కి డైలాగ్ ఏంటో చెప్పనా? నువ్వు తల్లైన సందర్భంలో అన్నాను గాని నేను తండ్రైన సందర్భంలో అనలేదు. అదేగా నీ బాధ? ఏ తండ్రైనా ఒకరు లేక ఇద్దరు బిడ్డలుంటే చాలంటారు. కానీ ఏ బిడ్డకైనా ఒకరు లేక ఇద్దరు తండ్రులు ఉండొచ్చని నువ్వే స్లోగన్ మార్చావు. ఎందుకంటే నీ బిడ్డకి ఇద్దరు తండ్రులు కదా. ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎలా తెలుసని చూస్తున్నావా? అమెరికాలో చదువు కంప్లీట్ చేసి ఇండియాలో అడుగు పెట్టంగానే ఏ బిజినెస్ బాగుంటుందని ఎంక్వైరీ చేశాను. అన్ని బిజినెస్ లో పాలిటిక్సే సూపర్ బిజినెస్ అని చెప్పారు. సరే ట్రై చేద్దాం అనుకుంటున్నప్పుడు నా మేధస్సును చూసి మీ నాన్నగారు నన్ను అల్లుడిగా చేసుకున్నారు. కానీ పెళ్లికి ముందే నీకు ప్రేమ వ్యవహారం ఉందని నాకు తెలుసు. ఎందుకు తెలుసుకున్నాను అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్లు పదవిలో ఉండే రాజకీయ నాయకుల శీలం ఎలాంటిదో కనుక్కునే ఓటేస్తారు పబ్లిక్. మరి జీవితాంతం నాతో ఉండే నీ శీలం ఎలాంటిదో ఎంక్వైరీ చేయకుండానే నీ మెళ్ళో తాళి కడతానా? అయినా తాళి కట్టాను. ఎందుకో తెలుసా? పదవి కోసం. చూడు దివ్య, సెకండ్ హ్యాండ్ ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏ మగాడు ముందుకు రాడు. కానీ 100 మంది హ్యాండ్లో పడ్డ పదవి కోసం జనం క్యూలో నిలబడతారు. నేను నిలబడ్డాను. పసుపు తాడుతో వచ్చాను, పదవి సంపాదించాను. ఇక సంసారం అంటావా? మెజారిటీ లేని గవర్నమెంట్ లో ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఐ డోంట్ కేర్. అంటే మీ స్వార్థం కోసం, అధికారం కోసం మా నాన్నకు ద్రోహం చేయడానికి నన్ను పావులా వాడుకున్నారా? చెప్పానుగా పాలిటిక్స్ అని. బాధపడుతూ. ఇన్ఫాక్ట్ ఈ పాపలో నా పోలిక ఒకటి ఉంది. అకస్మాత్తుగా సిజేరియన్ చేసి బయట తీశారు కదా, నాకు కూడా పదవి అకస్మాత్తుగా వచ్చింది. ఈ దేశంలో సగం మంది రాజకీయ నాయకులు మాలాగే అకస్మాత్తుగా వచ్చిన సిజేరియన్ బేబీస్. ఆల్ ద బెస్ట్. ఏంటా ఏడుపు? ఏడ్స్ కమిట్ చేద్దాం అనుకున్నావా? రాజకీయ నాయకుడు కమిట్ అయ్యేది సెంటిమెంట్ కాదమ్మా, సెటిల్మెంట్ కి. ఏంటా రియాక్షన్? ఆ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? ఎగరలేను గాని లేకపోతే ఎగురు తందామనుకుంటున్నానే కాదు. ఓయ్ బాబోయ్. అరే రే మావయ్య గారు ఎప్పుడొచ్చారు? ఇప్పుడైనా ఇంతకు ముందేనా? మీరు ఇంకా పాపం చూడలేదుగా? మీ కూతురులో అందంగా ఉంది. మీరు వెంటనే చూసి వచ్చేయండి. ఎందుకంటే ఎక్కువసేపు నా భార్యని ఇబ్బంది పెడితే ఆమె హెల్త్ వీక్ అవుతుంది. ప్లీజ్. ఏంటా రియాక్షన్?
నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? లోపల నా కూతుర్ని మాటలతో వేధించి బయటకు వచ్చి ప్రేమ కురిపిస్తావా? నీ అంతు చూస్తారా అనే కదా. ఏం చేయలేదు, నీ కూతుర్ని ఓదార్చడం తప్ప. వెళ్ళు. ఆ మూతలేరా చల్లపుతున్నమ్మమ్మతోరో ఏరా నాన్న గుక్క పెట్టి ఏడుస్తున్నావు? ఆకలిస్తుందా? అమ్మ నీకు పాలు ఇవ్వట్లేదా? ఏయ్, పాప ఏడుపు వినిపించట్లేదా? పాలు ఇవ్వకుండా ఆకలితో చంపేద్దామన్నా నీ పాలిటిక్స్? పుట్టగానే ఇద్దరు తండ్రులని ముద్ర పడింది. ఇక ముందు అవమానాలు అపనిందలతో పెరిగే కంటే అది చచ్చిపోతేనే సుఖపడుతుంది. ఏంటి మైక్ లేకుండా ఉపన్యాసాలు చెప్తున్నావు? నా మీద ఉన్న సేడిజంతో నా బిడ్డను చంపేద్దాం అనుకుంటున్నావా? ముందు పాపకి పాలివ్వు. ఇవ్వే. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? పొద్దున్నేమో హాస్పిటల్లో ఈ బిడ్డకు నేను తండ్రి కాదన్నాడు, ఇప్పుడేమో ఇది నా బిడ్డ అంటున్నాడు. ఏంటో అనే కదా. చూడు, ఓ ప్రాజెక్ట్కి ఓ లీడరు ఫౌండేషన్ స్టోన్ వేస్తాడు. ఆ తర్వాత ఆ గవర్నమెంట్ మారి ఇంకో లీడర్ ఆధ్వర్యంలో ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసిన వాడిదా, దాన్ని పూర్తి చేసిన వాడిదా అంటే ఎలా సమాధానం లేదో అలాగా ఈ బిడ్డకి తండ్రి ఎవరంటే సమాధానం లేదు, రాదు. పెళ్ళైతే భార్యాభర్తలు అయినట్టు కాదు, మనసిచ్చినప్పుడే భార్యాభర్తలు అయినట్టు మీ ప్రేమికులు అనుకుంటుంటారు కదూ. అలాగా మనసు వాడికి, శరీరం నాకు, పదవి వాడిది, ప్రమాణం స్వీకారం నాదంటే నేనెలా ఒప్పుకుంటాను? హలో, లీగలీ ఇది నా బిడ్డే, బట్ ఇల్లీగల్ గా ఇది వాడి బిడ్డ. సో అవసరమైతే ఇది నా బిడ్డే అంటాను, ఆవేశం వస్తే తండ్రినే మార్చేస్తాను. ఏమంటావు? మళ్ళీ రియాక్షనా? దీనికి డైలాగ్ ఏంటో చెప్పనా? విడాకులు అడగాలనుకుంటున్నావు కదా? నీలాంటి వాడితో కాపురం చేసే బదులు విడాకులు తీసుకొని వెళ్ళిపోవడమే మంచిది. అమ్మమ్మమ్మమ్మమ్మ, అంత సీన్ లేదు తల్లి. నువ్వు విడాకులు తీసుకుని బయటకు వెళ్ళి పదవి కాజేశాక మాజీ మేయర్ కూతుర్ని వదిలేశాడన్న అన్పాపులర్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు చేసినా పర్వాలేదు, నాకేం భయం లేదు. కానీ నువ్వు అపోజిషన్ పార్టీలో చేరి నాకే ఎదురుగా నిలబడ్డావనుకో, నీడలేని ఆడది, మొగుడు వదిలేసిన ఆడది అని బ్యానర్లు కట్టి సింపతి కొట్టేస్తే నాకు డిపాజిట్ కూడా మిగలదు. నేను అలాంటి దాన్ని కాదు. నువ్వు కాకపోవచ్చు, కానీ ప్రతిపక్షం వాళ్ళు అలాంటి వాళ్లే. సో నీకు విడాకులు కావాలంటే ఆన్ వన్ కండిషన్. బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్లో తండ్రి పేరు నాది రాయించావు కదూ, ఆ పేరు మార్చేసి నీ లవర్ పేరు రాసుకో. రేపు పెద్దవాళ్ళు, ప్రెస్ వాళ్ళు నన్ను అడిగితే నేను నా పెళ్ళాన్ని వదిలేయడం ఏంటండి, నా పెళ్ళామే నన్ను వదిలేసిందని పాప బర్త్ సర్టిఫికెట్ చూపిస్తాను. అప్పుడు భార్య వదిలేసిన భర్త అని కొంతమంది ఆడపడుచుల సింపతి ఓటైనా నాకు మిగులుతాయి. ఎలా ఉంది నా కండిషన్? చివరికి ఇంత నీచానికి దిగజారుతావని నేను అనుకోలేదు. చివరికి అంటే మొదటి నుంచే నేను దిగజారిపోయాను కాబట్టే పాలిటిక్స్ లో పైకి వచ్చాను. ఇదిగో నా కండిషన్స్ ఒప్పుకుని విడాకులు తీసుకో, లేదా నీ బిడ్డతో నీ బాబు దగ్గర బ్రతుకు. సొసైటీ దృష్టిలో నేను నువ్వు భార్య భర్తలు కావచ్చు, కానీ ఈ క్షణం నుంచి నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు. దట్స్ ఇట్. ఆ చోచోలో పోచు. బాయ్.